కుంభరాశి వారికి అక్టోబర్ 22, 23, 24, 25వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు ఈ దీపావళి అయిపోయిన దగ్గర నుంచి కూడా ఈ 4 రోజుల్లో మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుందనమాట. మీ జీవితంలోకి ధనం అనేది దూసుకుపోతుంది. మీరు గతంలో చేసినటువంటి అంటే కొంత డబ్బునేంటంటే కొన్ని రకాలుగా మీరు వాడుకున్నారు. అంటే వ్యాపార పరంగా ఉపయోగించారనమాట. అది ఏదైనా కొనుగోలు చేయటం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సేవింగ్స్‌లో అవ్వచ్చు. అట్లా మీరు పొదుపు చేయటం అనేది జరిగింది. కానీ మీకొచ్చేటప్పటికి ఈ 4 రోజుల్లో మీరు పెట్టినటువంటి రూపాయికి ఇంకొక రూపాయి అనేది తోడయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మరి అది అసలు ఏంటి? ఎలా జరుగుతుంది? ఏంటి? అది కుంభరాశిలో ఉన్నటువంటి అందరికీ చెందుతుందా? ఇలాంటిదంతా కూడా వీడియోలో మొత్తం పూర్తిగా వివరించబడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే వీరు చాలా తెలివైనటువంటి వ్యక్తులండి. ముందు చూపు కలిగినటువంటి వ్యక్తులు. అలాగే ఈ కుంభరాశి వారు బాగా కలుసుబాటు కలిగినటువంటి వ్యక్తులు అనమాట. ఎందుకంటే వీరి చేత్తో ఏది చేసినా కూడా వీరికి బాగా కలిసి వచ్చింది. వీరికి నష్టం అనేది దాదాపుగా 100లో 99% అనేది రాదు. ఎక్కడన్నా ఒకటి అంటే ఎంత పెద్ద గొప్ప వాళ్ళకైనా, ఎంత పెద్ద అదృష్టవంతులకైనా సరే కానివ్వండి, కొంచెం అటు ఇటుగా జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగా ఏదన్నా పొరపాటున ఏదన్నా జరిగితే జరగచ్చేమో కానీ ఈ కుంభరాశి వారు చాలా వరకు కూడా అదృష్టవంతులు. అలాగే వీరిని చేసుకున్న వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారిని చేసుకున్నటువంటి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారు చాలా లక్కీ పర్సన్ అని చెప్పుకోవచ్చు. వీరు వచ్చిన కాడి నుంచి వీరు రాకముందల వారి జీవితం ఒక రకంగా ఉంటే వీరు వచ్చిన కాడి నుంచి బాగా లక్కుగా ఉంటుందన్నమాట. అయితే ఆ అదృష్టానికి తోడు కొంచెం చిన్న చిన్న గొడవలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఈ కుంభరాశి వారిని ఏదైనా సరే అది బయట వారి విషయంలో ఒక రకంగా ఉంటారు, కానీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఇక మొత్తం మాది అని చెప్పేసేసి వీళ్ళేంటంటే కొంచెం అతి ప్రేమలో అలాంటి వాటి వల్ల కొన్ని గొడవలు అనేవి కూడా భాగస్వామికి అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి మంచిని స్వీకరించినప్పుడు వాళ్ళ వల్ల వచ్చేటటువంటి అంటే ప్రేమలతో వచ్చినటువంటి ఆ గొడవలను కూడా స్వీకరించాల్సిందే. మరి మీకు వచ్చే ఆ 2 అదృష్టాలు ఏంటనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలాగే కొంతమంది శత్రు సమస్యలు అవ్వచ్చు, విద్య, ఉద్యోగం, సంతానంలో లేకపోవటము, వివాహాలు ఆలస్యం అవ్వటం అవ్వచ్చు, మీ జాతకంలో ఏదన్నా దోషాలు ఉండవచ్చు. ఇలా ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సాయిరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. గురువుగారు మీ సమస్య విని చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలరు. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని చాలా విసిగిపోయి ఉంటాము, కానీ గురువుగారి దగ్గర చెప్పించుకుంటే మాత్రం మీ సమస్యకు పూర్తిగా పరిష్కారం అనేది దొరుకుతుంది. చాలా అనుభవమైనటువంటి వారు, వీరికి చాలా సంవత్సరాల నుంచి అనుభవం కూడా ఉందన్నమాట. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే గురువు గారికి కాల్ చేయండి. ఇక ఈ కుంభరాశి వారి విషయానికి వస్తే ఇంకా మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, చిన్న చిన్న అంటే ఆ భార్యాభర్తల మధ్య వచ్చేటప్పటికి వీరి లైఫ్ ఎలా ఉంటుందంటే కుంభరాశి వారి భర్త అవ్వచ్చు లేదా భార్య అవ్వచ్చు, వీరిని భరించడం కుంభరాశి వారిని కొంచెం కష్టమేనమాట. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల మనస్తత్వం లాగా ప్రతిదీ కూడా ప్రతి విషయంలో కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎక్కువగా అది అందరి విషయాల్లో కాదు, అది ఫ్యామిలీకి వరకే అది అంకితం. ఈ కుంభరాశి వారి యొక్క మైండ్ కానివ్వండి, కుంభరాశి వారి యొక్క ఆలోచన విధానం కానివ్వండి, వారి మాట తీరు కానివ్వండి, ఏదైనా సరే పూర్తి శ్రద్ధతో పూర్తిగా మైండ్ పెట్టేది ఎవరంటే కుంభరాశిలో ఉన్న ఆడవారైతే వారి భర్త, పిల్లలు, వాళ్ళ ముగ్గురికి అంతే. అదే కుంభరాశిలో ఉన్న పురుషులు అనుకోండి, వాళ్ళ భార్య, పిల్లలు, ఇక అంతే. ఇక తల్లిదండ్రులు అవ్వచ్చు, తోబుట్టువులు అవ్వచ్చు, ఇక బయట వాళ్ళు అవ్వచ్చు, ఇక ఎవరైనా సరే వాళ్ళకి వీళ్ళ తర్వాతే. అసలు అవసరమే లేదు చెప్పాలంటే. ఏదన్నా అవసరమైతే వీళ్ళు గుర్తొస్తారనమాట. ఏది ఒక సలహాల కోసము, ఏదైనా మాటల కోసము, ఏదైనా టైంపాస్ కోసము, ఇలాంటి వాటికి గుర్తొస్తారనమాట. అలాగా అంతవరకే. కానీ ఇక పూర్తి లోకం ఏంటంటే ఇక వాళ్ళ ముగ్గురేనమాట. అలాగా ఎక్కువగా ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయటము, వారి ఆలోచన, వారి తపన, వారి టైము, ఇట్లా ప్రతీది కూడా
మొత్తం ఫ్యామిలీకి అంకితం అనమాట. ఇక అలాగా చాలా వరకు కూడా ఏంటంటే బయట వాళ్ళ విషయంలో ఏదన్నా మాట్లాడేటప్పుడు ఏదైనా బయట వాళ్ళు ఒక సలహా అడిగారనుకోండి, ఈ కుంభరాశి వారిని సలహాలు కొంతమంది చెప్పొచ్చు, కాకపోతే పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వారి విషయాలైతే మనసుకు తీసుకొని వీళ్ళు గట్టిగా ఆలోచిస్తారు. కానీ ఎవరికైనా చెప్పినప్పుడు చేసినప్పుడు అంటే ఎక్కడా కూడా ఎవరికి కూడా నష్టపెట్టాలి అన్న ఉద్దేశం మాత్రం ఈ కుంభరాశి వారికి ఉండదండి. ఎవరైనా సరే బాగుండాలి, అయితే వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది అన్నట్లుగా ఉంటారనమాట. అంతేకాని వీళ్ళ పనులు పక్కన పెట్టుకొనైతే మాత్రం ఎవ్వరికి కూడా అంత కూడా వాళ్ళు చేయరనమాట. వాళ్ళకి ఖాళీ కుదిరితే ఏదైనా సహాయం చేస్తారు, తెలియకపోతే ఏదన్నా అడిగితే చెప్తారు, చేస్తారు, అంతవరకే. కానీ వారి పనులు ఏదన్నా ఉంటే మానుకొని మరీ వచ్చి చెయ్యాలి అని అంటే మాత్రం అది ఎక్కడన్నా రేర్గా జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇది అందరికని చెప్పట్లేదండి, కొంతమందికి మాత్రం ఇలాగే జరుగుతుంది. ఎక్కువగా కుంభరాశి వారి గురించి తెలుసుకున్నటువంటి దాని ప్రకారం చూసిన దాన్ని బట్టి ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు ఇది సంబంధం లేకపోతే అది మీ గురించి అని మాత్రం పొరపాటున అనుకోవద్దు. ఎందుకంటే ఎంతోమంది ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం జరిగే విషయాలు, కామన్ పాయింట్స్ అనేవి నేను చెప్తున్నాను అనమాట. అట్లాగా చాలా వరకు కూడా చాలా తెలివైనటువంటి వ్యక్తులు. ఇంట్లో వాళ్ళు మాటలు చాలా ఎక్కువగా మాట్లాడతారు, కానీ బయటికి వెళ్తే మాత్రం సైలెంట్. అసలు వీళ్ళు మాట్లాడతారు అని అనుకుంటారు, ఎందుకంటే బయట మాట్లాడరు. బయట వాళ్ళకి ఎందుకంటే మాట్లాడకపోవటానికి రీజన్ ఏంటంటే అవసరం లేదు. మనకెందుకు, మన పనేదో మనం చూసుకున్నామా, పక్కకు వచ్చేసేసామా, అంతవరకే వీరి మైండ్ సెట్ ఉంటుంది. కానీ బయట విషయాల్లో ఎక్కువగా మనసు పెట్టరు. ఏంటంటే ఏంటి, ఇక అంతవరకే కానీ అంతకు మించి మాత్రం లోతులకు వెళ్ళరనమాట. వీరికి అసలు ఇష్టం ఉండదు. మరి బయట ఎలా ఉంటున్నప్పుడు మరి ఇంట్లో ఇలాగే ఉంటారు కదా. ఇంట్లో ఎలా ఉంటారంటే అన్ని లోతులు, భర్త గురించి లోతుల ఆలోచనలు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, ఇట్లా ప్రతి దానికాడ కాస్త ఇంటికి లేట్ అయితే రావటము, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఇంతసేపు ఏం చేస్తున్నావు, ఇంకా ఎందుకు రాలేదు ఇంటికి, నువ్వెక్కడున్నావు చెప్పు నాకు, అది ఇదని చెప్పేసి మితిమించిన ప్రేమ అనమాట. ఇక బయట వారితో సంబంధం లేదు. ఇక తల్లిదండ్రులు, తోబుట్టు వీళ్ళందరూ వేరే విషయం. వీళ్ళకి ప్రపంచం ఇక వాళ్ళే కాబట్టి ఆ ప్రపంచమే అది కాబట్టి ఆ ప్రపంచంలోకి లోతుకు వెళ్ళిపోతారనమాట. అక్కడ అంతగా అడగాల్సిన అవసరం లేదు, కానీ అడుగుతారు. ఇక్కడ బయట మాట్లాడరు, కానీ ఇంట్లో మాత్రం పూర్తిగా మాటలే ఉంటాయి అన్నమాట. అట్లా ప్రతి విషయంలో పిల్లలకి ఏదన్నా చిన్న విషయమైనా సరే, ఏదన్నా ఆరోగ్యం బాగోకపోయినా, పిల్లల చదువుల విషయాల్లో అవ్వచ్చు, పిల్లలు వేసుకునే బట్టల విషయంలో అవ్వచ్చు, పిల్లలకు పెట్టే తిండి విషయంలో అవ్వచ్చు, ఇక ప్రతిదీ కూడా ఆలోచన విధానం అనేది వాళ్ళ గురించే ఉంటుందన్నమాట. ఆ మైండ్ అంతా కూడా వాళ్ళ చుట్టూతో తిరుగుతూనే ఉంటుందన్నమాట. అలాగా కాపురాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు అనమాట. భర్త పిల్లలే సర్వస్వంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇలా ఉండటానికి కారణం కూడా మనం చెప్పుకోవాలండి. ఇలా అంత లోతులుగా ఒక ఫ్యామిలీలో మునిగిపోవాలంటే దానికి కారణం ఆ కుటుంబంలో అంటే యజమాని సపోర్ట్, అంటే భర్త సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. అవతల మగ మనిషి అంటే భర్త అంత ప్రేమించేవాడైతేనే ఆడవాళ్ళు ఇలా కట్టుబడిపోతారనమాట. వాళ్ళు అన్ని వీళ్ళకి అనుకూలంగా వాళ్ళ మాటను వినటము, గౌరవించటము, ప్రేమించటము, ప్రతిదీ కూడా వీరితో చాలా వరకు కూడా చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అది వేరే విషయం. ప్రతి ఫ్యామిలీలో ఎవరికైనా సరే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి ఉంటాయి. అవి ప్రేమ లేక వచ్చే గొడవలు కాదు, ప్రేమలు ఎక్కువైపోయి వచ్చే గొడవలు. ఎక్కడ నష్టపోతామో, ఎక్కడ భర్త చేజారిపోతాడో, ఎక్కడ భార్యకి ఏమన్నా అనారోగ్యం వచ్చిద్దేమో, ఎవరన్నా మాటలు విని మారిద్దేమో మనసు అని చెప్పి ప్రేమలతో వచ్చేటటువంటి గొడవలు అనేవి అక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంతేకాని గొడవలు అంటే ప్రేమ లేక కాదు, అది గమనించాలి. ఇక అలాగా ఎక్కువ శాతం చాలా వరకు కూడా వీరి లైఫ్కి సంబంధించి వీరి మైండ్ సెట్ అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. బయట వాళ్ళతో బాండింగ్ చాలా తక్కువ. కాస్త సరదాగా పని ఏదన్నా ఖాళీగా ఉంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడదామని కూడా అనుకోరు, అట్లా కూర్చుంటారు. ఇక అసలు ఖాళీగా ఉండదు. వాళ్ళ గురించే, పిల్లల గురించి ఏం చేసి పెట్టాలి ఏంటి, ఇక ఇదే లోకం అనమాట. ఇందా మనం చెప్పుకున్నట్లుగా భర్త అంత ప్రేమించేవాడు అవ్వటం వల్లే వీరు కూడా అంతగా వాళ్ళే కుటుంబమే లోకంగా బ్రతుకుతూ ఉంటున్నారనమాట. కాబట్టి భాగస్వామి విషయంలో చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. వాళ్ళు చూసుకోబట్టే ఎప్పుడైనా సరే కుటుంబంలో మగ మనిషి
బాగా చూసుకొని అన్ని రకాలుగా పట్టించుకుంటే ఆడ మనిషి ఆ భర్తకి ఇదైపోయిద్ది అనమాట, అంటే లొంగిపోతుంది అనమాట, ఆ ప్రేమకు లొంగిపోతుంది అనమాట. భర్త ప్రతిదీ కూడా నా వల్ల కాదు, నేను చేయలేను, మీరే తెచ్చుకోండి, మీరే వాడుకోండి, మీరే చేసుకోండి అని అంటే ఆడవారి మనసు అనేది విసికేసిపోయిద్ది అనమాట. అంటే చిన్న చిన్న వాటికి కూడా ఉపయోగపడినప్పుడు దేనికి అని చెప్పేసి అక్కడ ప్రేమ విరిగిపోయిద్ది. అలా కాకుండా భర్త భుజాల మీద ప్రతి బాధ్యత కూడా, అంటే బరువు బాధ్యతలు మోస్తున్నప్పుడు భర్త అంటే భరించేవాడు అంటారు. అలా భరిస్తున్నప్పుడు ఆడదాని మనసు అనేది అలా కరిగిపోయి వెంటనే మనిషికి ప్రేమ అనేది ఆటోమేటిక్గా ఏర్పడిద్ది అనమాట. అలాగ కుంభరాశి వారు జీవిత భాగస్వామి విషయంలో చాలా వరకు కూడా వీళ్ళని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక వీరి మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది, వీరికి వచ్చేటటువంటి మొట్టమొదటి శుభవార్త ఏంటి అని అంటే, వీరు అంటే గత కొంతకాలంలో ఈ మధ్యలో ఏంటంటే డబ్బు అనేది కొంత మొత్తం అనేది పొదుపు చేసి గతంలో కొంత సంపాదించుకున్నటువంటి మొత్తాన్ని ఏదైనా ఒక వ్యాపార పరంగా కొనుగోలు చేసుకొని పెట్టుకోవటము, అలా ఫలానా వేరే దాని మీద ఏదైనా పెట్టడం, అది ఏదైనా కావచ్చండి, వారికి సంబంధించి వ్యాపారంలో పెట్టడం అనేది జరిగింది. అలా జరిగినప్పుడు ఇప్పుడు దాన్ని ఏంటంటే ఆ రూపాయి అనేది ₹1 అనేది లాభం రావటం అనేది జరిగింది. అంటే ఏదన్నా కొనుగోలు చేశారనుకోండి, ఒక వస్తువుని రూపాయి పెట్టి కొనుగోలు చేస్తే రూపాయి ₹4గా మారి వీరి చేతికి వచ్చే అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది అనమాట. అంటే రూపాయి మీద ఇంకో ₹4 లాభం అనేది వచ్చిందనమాట. అంటే వీరికి బిజినెస్లో బాగా లాభం అనేది గట్టిగా వచ్చింది. వీరు చేసేటటువంటి పనుల్లో కూడా ఈ మధ్య విపరీతంగా కలుసుబాటు అనేది ఉంది. మరి ₹1 పెట్టినప్పుడు ₹4 లాభం రావటం అంటే అది కలుసుబాటే కదా. అలాంటి కలుసుబాటు అనేది ఖచ్చితంగా మీరు ఈ 4 రోజులు చూసే అవకాశం అయితే గట్టిగా ఉంటుందన్నమాట. ఇది మీకు వచ్చినటువంటి మొట్టమొదటి అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత కష్టపడితే వస్తాయండి, ఒక్కొక్కసారి మన టైం బాగోపోతే కోల్పోయే అవకాశం కూడా ఉంది. పెట్టిన రూపాయి కూడా పోయిందంటే అది మన కర్మ అనుకోవాలి. అలా కాకుండా రూపాయి మీద ₹4 వచ్చినాయి అంటే ఆకస్మిక ధనప్రాప్తి కలిగిందంటే అది లక్కే కదా. అలాంటి లక్ అనేది ఈ కుంభరాశి వారికి ఉందన్నమాట. కాబట్టి ఇది మొదటి శుభవార్త. రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా రాని అదృష్టము దానంతట అదే కలిసి వచ్చిందంటే అది చాలా పెద్ద గుడ్ న్యూస్. అది తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది అనమాట. ఇది ఒకటవది. ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, వీరు గత కొంతకాలంగా ఆరోగ్య విషయంలో కొంచెం అనారోగ్య సమస్యలతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మానసిక సమస్యలు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు. కుటుంబంలో చాలా వరకు వీళ్ళకు అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. ఎక్కడన్నా కొంతమందికి సబ్బందులు ఉండొచ్చండి, అది వేరే విషయం. కానీ 90% కుటుంబంలో అనుకూలమైనటువంటి వాతావరణమే వీరికి ఉంటుంది. కాబట్టి వీరి మైండ్ ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలో కలహాలు ఉంటే, అంటే భర్త సరిగ్గా పట్టించుకోని ఆడవాళ్ళకు పాపం వాళ్ళకు చూడండి మైండ్ ఏంటంటే చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆడవారి భారాన్ని, మగవాళ్ళ భారాన్ని వాళ్ళ భుజాల మీద ఆడమనిషి లాక్కొచ్చేటప్పుడు వాళ్ళు చాలా వరకు కూడా విసిగేసిపోయి ఉంటారు. ఎప్పుడైనా సరే భార్యాభర్త ఇద్దరు కుటుంబానికి మెయిన్ అనమాట. అలాంటి వాళ్ళల్లో ఏ ఒక్కరు సరిగ్గా లేకపోయినా సరే ఆ కాపురాలు అనేవి అల్లకల్లోలం అయిపోతాయి. అందులో ఎవరైతే పట్టించుకుంటారో, శ్రద్ధ తీసుకుంటారో వాళ్ళు ఏంటంటే మనుషులు దెబ్బతింటారనమాట. అలా చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారిని భాగస్వామి విషయంలో అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి ఒక పాజిటివ్ మైండ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రశాంతంగా ఉంటారు. వీరి మాట తీరు కూడా చాలా వరకు నిదానంగా ఉంటుందన్నమాట. దానికి కారణం ఏంటంటే వెనకమాలంతా కూడా ప్రశాంతంగా ఉండటము. అయినా సరే వీరికి ఏంటంటే కొన్ని గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేక ఈ మధ్య చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటము, మానసికంగా టెన్షన్స్ అనేవి ఎక్కువ అవటము, నిద్ర లేకుండా ఉండటము, ఏదో టెన్షన్స్, ఏదో భయము, ఏదో బాధ, ఏదో జరిగిపోతుందని చెప్పేసి కంగారు పడిపోవటము, ఇలాంటివి అనేవి జరిగినాయి. కాబట్టి ఇప్పుడు మీకేంటంటే కాస్త నిదానంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ భయాలు ఇలాంటివన్నీ కూడా ఏమీ ఉండవు, అంతా మన భ్రమ, ఏది కాదు, అంతా బాగానే ఉంటుందని చెప్పి వీరి మనసుకు వీరు కొంచెం పాజిటివ్గా సర్ది చెప్పుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి వీరికి గతంతో పోల్చుకుంటే మానసిక ధైర్యం అనేది పెరిగి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ మధ్య అంటే నిద్రపోవటం కోసం కూడా ఎదురు చూసిన వాళ్ళు ఈ కుంభరాశి వారు చాలామంది ఉన్నారు. ఏముందలే నిద్ర అనుకుంటారు, కానీ నిద్ర కోసం యుద్ధాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట.
అంటే మనిషికి శక్తినిచ్చేది ఏంటంటే నిద్ర. తిండి కన్నా కూడా నిద్రే ముఖ్యమైనదనమాట. కాబట్టి అలాంటి నిద్రపోతే మనిషికి ఛార్జింగ్ పెట్టినంత ఎనర్జీ అనేది వచ్చిద్దనమాట. నిద్ర లేకపోతే మైండ్ అనేది అసలు ఏమాత్రం పనిచేయదు, చేసే పని ఏమీ అర్థం కాదు, చికాకుగా ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియదు, ఓపిక అనేది ఉండదన్నమాట. అలాంటి నిద్ర అనేది లేని వాళ్ళకే తెలిసిద్దండి ఆ బాధ ఏంటనేది. అదృష్టవంతులకు నిద్ర పట్టిద్ది. నిద్ర పట్టాలంటే ఆలోచనలు అనేవి ఉండకూడదు. కానీ కుంభరాశి వారికి కొంచెం ఆలోచనలు ఎక్కువే కదా కుటుంబం గురించి. కాబట్టి వీరు కొంచెం నిద్రకు దూరం అయ్యారు. కానీ ఇప్పుడు తెలుసుకొని ఆ ఆలోచనలు తగ్గించుకొని అన్నిటికీ దేవుడే ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు కాస్త ప్రశాంతంగా నిద్రపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి నిద్రపోతే ఇక మిగిలిన అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఆరోగ్యం అంతా కూడా కంట్రోల్లోకి వచ్చేసిద్ది. అలా ఈ ఆరోగ్యం విషయంలో కూడా వీరు మంచి గుడ్ న్యూస్ వినటం అనేది జరుగుతుందన్నమాట. ఇలా కుంభరాశి వారైతే మాత్రం ఈ 2 గుడ్ న్యూస్లు వింటారు. ఈ 4 రోజుల్లో మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో కాస్తో కూస్తో అటు ఇటుగా ఆలోచించినా మీకైతే మాత్రం నష్టాలైతే ఎక్కడా రావు, లాభమే కలుగుతుంది. కొంచెం ఎందుకంటే ఒక్కొక్కసారి ఆలోచించాల్సి వచ్చింది కొన్ని పనులు చేయడానికి. ఆలోచనలు జరుగుతూ ఉంటాయి, కానీ మీరు వాటిని ఎక్కువగా పట్టించుకోవద్దు, అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడైనా సరే భగవంతుడు మన నుదుటిన ఏది రాస్తే అదే జరిగిద్ది. దాని నుంచి ఎవ్వరం కూడా తప్పించుకోలేము అన్నమాట. కానీ రాసి పెట్టిందే జరిగిద్ది కదా అని ఇక మనం ఎందుకు దేవుడిని వేడుకోవటం అనుకుంటే పొరపాటే. రాసి పెట్టింది జరిగినా మనం దైవాన్ని వేడుకున్నప్పుడు ఆ రాతను మారుస్తాడనమాట భగవంతుడు. కాబట్టి దైవాన్ని ఎప్పుడూ కూడా వెనకేయకూడదు, దైవ నామస్మరణ చేయండి. చక్కగా కార్తీక మాసం కూడా మొదలవుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో శివుడికి పూజలు చేసుకోవటము, సోమవారాలు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళేసి శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేయటము, పూజ చేయటం, ఇలాంటివి చిన్నవి చేస్తూ ఉండండి. ఈ కార్తీక మాసం 4 రోజులు కూడా మీరు నియమనిష్టలతో ఉండి శివయ్యను గనక మీరు పూజిస్తే మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అన్నమాట. రేపు మనకి అంటే అక్టోబర్ 22వ తారీఖు బలిపాడ్యమి వస్తుందన్నమాట. ఈ బలిపాడ్యమి రోజున మీరేం చేస్తారంటే పేదలకు ఎవరికైనా దానం చేయండి. కాస్త భోజనం కానివ్వండి, లేకపోతే బట్టలు కానివ్వండి, ఏదో ఒకటి దానం చేయండి. అలా దానం చేసేసి మీ ఇంటి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించండి. ఇలా దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఎవరైతే వాళ్ళ గుమ్మం దగ్గర దీపాలు వెలిగించుకుంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది ఈ బలిపాడ్యమి రోజున. ఎందుకంటే బలి చక్రవర్తి విష్ణుమూర్తి కోసము సర్వస్వాన్ని అర్పించేస్తాడు. అంటే తనకున్న సంపదను మొత్తం కూడా అర్పించేస్తాడనమాట. ప్రజలకు దాన ధర్మాలుగా చేస్తాడనమాట. అప్పుడు విష్ణుమూర్తి నీకేం ఏమన్నా కోరిక కావాలా అని చెప్పి కోరుకోమంటే అప్పుడు విష్ణుమూర్తి ఈ బలి చక్రవర్తిని ఏదన్నా కోరిక కావాలని చెప్పి కోరుకోమంటే సంతోషంతో ఆయన నాకంటూ ఇకేమీ వద్దు, ఏం అవసరం లేదు కాబట్టి నేను అన్నీ కూడా దాన ధర్మాలు చేసేసాను, సర్వస్వం నీకు అర్పించేశానయ్యా, ఇక నాకంటూ ఏమీ వద్దు, నేను కోరుకునేదల్లా ఒక్కటే, ఈ ప్రజలందరూ బాగుండాలి, ఈ ప్రజల కోసం ఒక కోరిక కోరుకుంటాను. అదేంటి అంటే ఈ బలిపాడ్యమి రోజున ఎవరైనా సరే వారికి ఉన్నంతలో పేదలకు కాస్త దాన ధర్మాలు చేసి వారి యొక్క ఇంటి గుమ్మం ముందల ఈ బలిపాడ్యమి రోజున ప్రత్యేకంగా ఎవరైతే దీపాలు వెలిగించుకుంటారో సాయంత్రం పూట సంధ్యా సమయంలో వారి ఇంట్లో నీ భార్య అయినటువంటి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి, ఆ కోరికను నాకు ప్రసాదించు అని చెప్పి కోరుకున్నప్పుడు విష్ణుమూర్తి అలాగే నీ యొక్క కోరికను నేను తప్పకుండా తీరుస్తానని చెప్పేసి మాట ఇచ్చినటువంటి రోజు అనమాట. కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బలిపాడ్యమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించుకోండి. అలా వెలిగించుకుంటే లక్ష్మీదేవి ఆ దీపాల వెలుగులతో మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందన్నమాట. అంత పవిత్రమైనటువంటి రోజు రేపు. అలాగే మనకు కార్తీక మాసం కూడా రేపటి నుంచే మొదలవుతుంది కాబట్టి చక్కగా నియమనిష్టలతో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ 4 రోజులు అలాగే అంటే నాన్ వెజ్ అది తినకుండా నలుపు రంగు బట్టలు అవి వేసుకోకుండా శివయ్యను కనుక ఆరాధిస్తే తప్పకుండా మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరతాయి, మీ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి, ఈ 4 రోజులు ఏంటనేది, కార్తీక మాసంలో మీరు ఎలా చేయాలి ఏంటి, రేపు బలిపాడ్యం రోజున ఏం చేయాలి, 2 శుభవార్తలు ఏంటనేది, అలాగే మీ లైఫ్కి సంబంధించినటువంటి చాలా విషయాలు కూడా మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన కుంభరాశి ఫ్రెండ్స్ ఎవరన్నా
ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో మనకు కార్తీక మాసం మొదలైంది కాబట్టి ఓం నమః శివాయ అనే కామెంట్ని చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.